ఈరోజు న్యూస్ చూసారా? 24 ఇయర్స్ సాయి చంద్రన్ అంట, ఖమ్మం జిల్లా వాసి అంట. తను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. బీఫార్మసీ చదివాడు. ఆ అబ్బాయికి నాలెడ్జ్ ఏం తక్కువేం కాదు. బీఫార్మసీ అంటే మెడికల్ నాలెడ్జ్ బాగా ఉన్నట్టే. ప్రతి A to Z తెలుసు వాళ్ళకి బీఫార్మసీ అంటే. ఇంకా డీఫార్మసీ నుంచి తర్వాతే కదా బీఫార్మసీ అంటే. బాగా చదువుకున్నాడు పిల్లాడు. ట్యాబ్లెట్ కోసం మెడికల్ షాప్కి వెళ్ళాడంట. ఎడం చేయి గుంజేసిందంట. వెంటనే షాప్ సిబ్బంది, మెడికల్ షాప్ వాళ్ళు అలర్ట్గా ఉంటారు కదా, వచ్చేది ఎవరని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు వెంటనే అవేర్నెస్ తీసుకొచ్చి CPR చేశారంట. CPR చేసినా కూడా ఆగలేదు, పోయింది. 24 ఇయర్స్ యంగ్ బాయ్. ఆ పిల్లోడు ఏం తప్పు చేశాడు, ఏం పాపం చేశాడు? కొంతమందికి స్ట్రెస్ వల్ల వచ్చేది, కొంతమందికి మెడికల్ హిస్టరీ ఉంటుంది కదా, మన ఫోర్ ఫాదర్స్ నుంచి ఎవరికో ఉండొచ్చు. అదేమన్నా జీన్స్ ద్వారా వచ్చిందో తెలీదు. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రకృతిలో ఎక్కువసేపు ఉండాలి. 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోవాలి. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడానికి బీపీ, షుగర్, బ్లడ్ లెవెల్స్ ఇవన్నీ చూపించుకుంటూ ఉండాలి. చూపించుకుంటేనే కదా మనం ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా హెల్తీగా ముందుకెలా వెళ్ళాలి అని ఆలోచించుకోవాలి. అంతే కదా. హెల్తీగా మనం ముందుకెళ్ళాలంటే మన హిస్టరీ ఏంటో తీసుకోవాలి ముందే. నాకు ఇలా ఉంది, ఇలా ఉంది, హిస్టరీ తీసుకుంటానే కదా ప్రజెంట్ టెన్స్ మనం ఇంప్లిమెంట్ చేసేది. 24 సంవత్సరాలు అబ్బాయి బీఫార్మసీ చదువుకొని ముందు బిళ్ళ కొనుక్కోవడానికి వెళ్ళి అప్పుడుకప్పుడు వెంటనే గోల్డెన్ అవర్స్ టైం దాటిపోయింది. నాకు తెలిసి గంట ముందు నుంచే బాధపడి ఉంటాడు. ఆ నొప్పి తట్టుకోలేక మెడికల్ షాప్కి వెళ్ళి ఉంటాడు. అక్కడికి వెళ్ళేసరికి టైం దాటిపోయింది. గోల్డెన్ మినిట్స్ అంటారు కదా, CPR కూడా ఆగలేదంటే అయిపోయింది. ధూమపానం, మద్యపానం చేసేవాళ్లే కాదు గుండెపోటుకి గురయ్యేది. డాక్టర్ దగ్గరికి ఒకసారి కన్సల్టెంట్ అయ్యి ఆ కన్సల్టెంట్ ద్వారా మనకి మొత్తం హిస్టరీ తీస్తాడనమాట. బ్లడ్ టెస్టు, బీపీ, షుగర్ ఇవన్నీ తెలిసిపోతాయి కదా. అందులో ట్రోపోనిన్ ఐ అని ఉంటుంది. ట్రోపోనిన్ ఐ ఎందుకు తీస్తారు? 3 నెలల క్రితం మనకి ఏదైనా నొప్పి వచ్చిందేమో అని ఈ టెస్ట్ ద్వారా రిజల్ట్ లాగిద్ది. అట్లా ఒక్కో టెస్ట్కి ఒక్కో రిజల్ట్ మనకు చెప్పిద్ది అనమాట. ప్లీజ్ ఫాలో మెడికల్ చెకప్స్.